వైస్ చైర్పర్సన్ గారు, ఇక్కడికి వర్క్ చేసిన ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారికి, బాబా వసంత గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీ గారికి, అలాగే పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు బాధ్యత స్వీకరణ సందర్భంగా ఇక్కడ చైర్మన్గా బాధ్యత స్వీకరించిన రవణ గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా చైర్మన్ గారితో కలిసి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరితో కలిసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరితో స్నేహపూర్వకంగా ఎలాంటి విభేదాలు లేకుండా సేవాభావంతో అందరినీ కలుపుకొని అందరం కలిసికట్టుగా రైతుల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి పనిచేసుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు మేము ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానవంతులమైనా మీ యొక్క అనుభవం చాలా గొప్పది. మీ అనుభవంతో, మీ పెద్దరికంతో మమ్మల్ని ఆశీర్వదించి మంచి చెడులను చెబుతూ మమ్మల్ని ప్రోత్సహించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా రాయకల్ పట్టణ నాతోటి మిత్రులకు, అన్నలకు, తమ్ములకు మరియు అక్కా చెల్లెళ్లకు అందరికీ మా కౌన్సిలర్ తరఫున, మా కౌన్సిల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రాయకల్లో నన్ను ఎంతగానో అభినందించి, ఎంతగానో రవణ అనే పేరును ఎంతగానో మీ మనసులో ఉంచుకున్నానో అదే పేరును నేను నా జీవితం ఉన్నంత వరకు నేను మాటిస్తున్న ఆ పేరును నేను నిలబెట్టుకునే ప్రయత్నంలో చేస్తున్నాను. మీరు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగంతో ఒక మంచి అంటే పలానా ఈ ఏదైతే కౌన్సిల్ ఉన్నారో వీళ్ళు అనే విధంగా నేను కూడా వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళకు సహకారం తీసుకుంటూ ఒక అభివృద్ధి పట్టణం అంటే ఏంటిది, మంచినీటి సౌకర్యం కావచ్చు, పారిశుద్ధ్య సౌకర్యం కావచ్చు, ఇంకేదైతే ఉన్నాయో వీధి దీపాలు అనుకుంటాం, ఇంకేదైతే శుభ్రత, అసలు వాస్తవంగా ఏదైనా ఫస్ట్ మనకు నీట్నెస్, శుభ్రత అనేది ముఖ్యం కదా. ఆ శుభ్రతను, నీటి సరఫరాను, వీధి దీపాలు ఏదైతే ఉందో అవిటినే దృష్టించి మన రమణన్న ఉన్నాడు, ఏదైతే మన పెద్దలు ఎంతో మంది ఇక్కడ వసంత గారు వచ్చిండ్రు, వాళ్ళ సైజుతో వాళ్ళ అనుభవంతో మేము వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ మేము అభివృద్ధి దిశగా పాటిస్తాం. ఇది మీకు మాటిస్తున్నా. నన్ను నమ్మి మీరందరూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభినందించినందుకు ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చెప్పేది ఏముందని, అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తా. మీ రవణ గారి నేను పేరు నిలబెట్టుకుంటా. ధన్యవాదాలు.